సంక్రాంతి ఆఫర్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. సుమారు ₹1 కోటి వసూలు చేసి అత్తాపత్తా లేకుండా పోయారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఈ ఘటన జరిగింది. సంక్రాంతి ఆఫర్ పేరుతో పట్టణ వాసులను గృహోపకరణాల దుకాణ నిర్వాహకులు నమ్మించారు. తక్కువ ధరకే వస్తువులు వస్తుండటంతో ఆర్ఆర్ ట్రేడర్స్, ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో డబ్బులు కట్టించి పత్తా లేకుండా పోయారు. ఈ నెల 14న గృహోపకరణాలు డెలివరీ చేయాల్సి ఉండగా షాపు మూసి ఉండడంతో నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గుర్తించి బాధితులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్లంటే అట్లా ఎడబడి కొనేస్తాట వాడు ఎవడో వాడు బయట వాడు షాప్ పెట్టుకున్నాడు, బయట షాప్ పెట్టుకున్నాడు, 10 మందికి ఇచ్చారు వస్తువులు. అది కూడా ఇమీడియట్ గా 10 రోజుల తర్వాత ఎట్లా నమ్ముతారు? తీసుకునే వాళ్ళు ₹1,00,000 వచ్చి తగ్గించిస్తారంటే ఇప్పుడు డబ్బులు ఇస్తాము, వస్తువు ఇమ్మని తీసుకోవచ్చు కదా. వాడు ఏదో చెప్పేస్తే మోసం ఇచ్చే స్కీములకు మీరు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు? ఇప్పుడు మోసం చేసేవాడిని మీరు మోసం చేస్తారా? మీరు చూడాలంటే ఏం చెప్తారమ్మా? మోసం చేసేవాడు. సంక్రాంతి ఆఫర్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. సుమారు ₹1 కోటి వసూలు చేసి అత్తాపత్తా లేకుండా పోయారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఈ ఘటన జరిగింది. సంక్రాంతి ఆఫర్ పేరుతో పట్టణ వాసులను గృహోపకరణాల దుకాణ నిర్వాహకులు నమ్మించారు. తక్కువ ధరకే వస్తువులు వస్తుండటంతో ఆర్ఆర్ ట్రేడర్స్, ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో డబ్బులు కట్టించి పత్తా లేకుండా పోయారు. ఈ నెల 14న గృహోపకరణాలు డెలివరీ చేయాల్సి ఉండగా షాపు మూసివేసి ఉండడంతో పాటు నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గుర్తించి బాధితులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఒక స్కీమ్ ఒక గవర్నమెంట్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ ఏదైనా కానీ ఒక వస్తువు 25,000 అవుతుందని తెలిసినప్పుడు